హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇది చాలా రివ్యూస్ చూసుకొని నేను ఆర్డర్ పెట్టాను. సో ఈ పేస్ట్ అయితే 12 మంత్స్ టు 6 ఇయర్స్ వరకు యూస్ చేయొచ్చు అనమాట. ఇప్పటి వరకు మా పాపకి మేము యూస్ చేయలేదు. సో ఫస్ట్ ట్రై చేద్దామని పేస్ట్ ఆర్డర్ పెట్టాను విత్ బ్రష్. ఆల్రెడీ నేను దానికోసం ఒక బ్రష్ ఆర్డర్ పెట్టాను, బట్ అది చిన్నగా క్యూట్గా ఉంటుంది. ఆ సైజ్ తనకి నచ్చలేదు. నేను చేసే బ్రష్ అడుగుతుంది. సో అందుకనే తన కోసం పెద్ద బ్రషే ఉండాలని విత్ కాంబో ఉంది కదా అని తీసుకున్నాను. 179 రూపీసే పడింది. మనకి అది తగ్గించలేదన్నమాట. ఏ వెబ్సైట్లోనైనా అలానే ఉంది, అమెజాన్ కానీ, ఫస్ట్ క్రై కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఏదైనా. సో నేనైతే ఈ టూత్ బ్రష్ అనేది 6 మంత్స్ టు 3 ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు. పేస్ట్ మాత్రం 6 ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు అన్నది. అంటే ఇదే పేస్ట్ యూజ్ చేయం, అలా మనం అంటే కంటిన్యూ చేయొచ్చు వన్స్ ఆ టేస్ట్ బాగుంది వాళ్ళకి నచ్చింది అనుకుంటే. సో పేస్ట్ అయితే 50 గ్రామ్స్ ఉన్నది. అండ్ ఇది కూడా వీళ్ళకి అంటే పేస్ట్ క్వాంటిటీ కూడా ఎలా పడితే అలా పెట్టకూడదు, దానికి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో దీనికైతే 2 ఇయర్స్ వస్తుంది కాబట్టి జస్ట్ రైస్ ఉంటుంది కదా, రైస్ సైజ్లోనే మనం పేస్ట్ పెట్టాలి. అది పర్ డే పెట్టాలి. వాళ్ళకి నచ్చింది కదా, వాళ్ళు అడిగారు కదా అని మనం కంటిన్యూస్గా ఇవ్వకూడదు అన్నమాట. సో నేనైతే ఈ పేస్ట్ ఆర్డర్ పెట్టాను విత్ బ్రష్తో. బ్రష్ కూడా చాలా బాగుంది, హోల్డర్ కూడా ఇచ్చారు బ్రష్కి. సో హ్యాపీ కదా, వాళ్ళు బ్రష్ చేసేసి క్లీన్ చేసాక మనం క్యాప్ పెట్టేయచ్చు. సో బెస్ట్ అనిపించింది నాకైతే. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ సూన్, టేక్ కేర్.